హాయ్ అండి, బ్రెడ్ హల్వా చేయాలనుకుంటున్నానండి. మీకు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తానండి. బ్రెడ్స్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్స్ బెల్లం తీసుకున్నాను, అంటే పంచదార కూడా యూజ్ చేసుకోవచ్చు, బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అందుకే నేనైతే బెల్లం తీసుకున్నాను. బెల్లం అయితే జలుబు చేయకుండా ఉంటుందని తీసుకున్నానండి. ఇవి డ్రై ఫ్రూట్స్, కిస్మిస్లు, బాదం ఇవి తీసుకున్నానండి. జీడిపప్పులు ఇవి 3 తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్. పాకం పడతానండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రాసెస్ ఎలా చేయాలి ఏందని చూపిస్తానండి. ఆయిల్ అయితే వేడైందండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై లాగా మనం కొంచెం వచ్చేలాగా వేయించుకోవాలండి. ఫ్రై లాగా చూడండి, ఇలా వేపుకోవాలండి. మనకి కొద్దిగంత బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని పక్కన పెట్టేసుకోవాలండి. వాటర్ యాడ్ చేస్తున్నానండి. పాకం పట్టుకోవటానికి వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ మనం కాగనివ్వాలండి, కొంచెం వీట్ రావాలి. డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై లాగా వేయించి పెట్టుకున్నామండి. ఇప్పుడు బెల్లం మనం ఇలానే వేసుకున్నాము. వాటర్లో మొత్తం కరిగిపోయిద్దండి, అందుకే నేను ఇలానే వేస్తున్నాను. మనం పాకం రెడీ అయ్యేలోపు ఈ బ్రెడ్స్ అనేవి కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నామండి. చూడండి, ఇలా ఫోర్ వచ్చేలాగా ఇలా మనం కట్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు వీటిని కట్ చేశాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకున్నామండి. ఇలా సైడ్లో అమ్మట తీసేసినా ఏం కాదు, తీసేయకుండా ఇలా చేసుకున్నా ఏం కాదండి. ఆయిల్ అయితే కళాయిలో వేసేసానండి. యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడైతే వేడయిందండి. నేను ఇదివరకు ఇది చేసుకున్నానండి. చేస్తే కొంచెం ఆయిల్ మిగిలితే ఆయిల్లోనే ఇప్పుడు చేస్తున్నానండి. ఇలా 4 అన్న 5 అన్న వేసుకోవాలండి. చూడండి, లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా చేసుకోవాలి. టిప్స్ ఫాలో కానండి. చూడండి, మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. వీటిని మనం ప్లేట్లోకి తీసుకున్నామండి. సెకండ్ టిప్ వేసానండి. చూడండి, పాకం ఎలా తెరులుతుందో మనకి రెడీ అయ్యేలోపు పాకం కూడా వస్తుందండి. ఇలాచీ వేస్తున్నానండి. ఇవి వేస్తే మనకు ఫ్లేవర్ కోసము బాగుంటుందండి, అందుకే వేస్తున్నాను. మరగనివ్వాలండి ఇప్పుడు మనం కొంచెం అంతా. నేను ఇలా దంచుకుంటే మనకు మంచిగా తగిలితే పంట కింద వేసానండి. పొడి చేసుకున్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది, అలా కూడా వేసుకోవచ్చు అండి. ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం పాకం రెడీ అయిందండి. పాకంలో ఇలా వేసుకోవాలండి. మొత్తం పాకంలో ఇలా వేసుకొని నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేసుకుంటే అండి మంచిగా వస్తుందండి, చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి. అందుకే ఇవి వీడియోస్ మొత్తం కిచెన్ వీడియోసే చేస్తున్నానండి. వంటకు సంబంధించినవే చేస్తున్నాను. ఇది మంచిగా ఇలా మనం కలుపుకోవాలండి. గరిటె తీసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. మనం చూస్తున్నాం కదండి, ఇల్లు వేసిన తర్వాత మనం ఇలా తిప్పుకుంటా ఉంటే ఇది మంచిగా దగ్గరగా అయిద్దండి. పాకం అన్నది మంచిగా, వీటికి కూడా టేస్ట్ స్వీట్ మంచిగా ఉంటుందండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా సింపుల్గా ఈజీగా ఎమ్మటే చేసుకోవచ్చు అండి. సింపుల్ ప్రాసెస్ అండి, కష్టమేం అనిపించదు, ఈజీ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు అండి. ఇలా కలిపేస్తున్నాను మొత్తం నేను. చూడండి, మంచిగా సాఫ్ట్గా ఎలా వచ్చిందో చూడండి. మనం లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామండి. అసలు ఇంట్లో ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందండి. మనం బయటికి వెళ్ళి తెచ్చుకున్న వాటికన్నా ఇంట్లో చేసుకునే టేస్ట్ ఉంటాయి. మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని తినొచ్చండి ఇలా చేసుకొని. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామండి. ఇప్పుడు
కొంచెం మనం ఇలా ఉండంగానే దింపేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం అంతా మళ్ళీ డ్రై అయితే తర్వాత బిగసగా పోయిద్దండి. అందుకే ఇలా ఉండంగా ఎసరు మీద దింపుకోవాలండి. మనం తినడానికి కూడా మంచిగా ఉంటుంది. హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఓకే అండి, సింపుల్ ప్రాసెస్తో మీరు కూడా ఇలా చేసుకోండి అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే అండి, బాయ్ అండి.